Dutta Media, Power of News. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ డాక్టర్, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ దామోదర్. హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. ఈ వారం మనం వచ్చిన మన గెస్ట్ డాక్టర్తో హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. సో ఈ ట్రామా సర్జన్ అంటే ఏంటి? వీళ్ళు ఇది ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్. సో దీంట్లో వీళ్ళు డీల్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ అవన్నీ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇలాంటివి డిస్కస్ చేసుకుందాము. డాక్టర్ దామోదర్, మీ గురించి. Hello sir, I am Dr. Damodar, MBBS, MS General Surgery and MCH Trauma Surgery from AIIMS New Delhi. ఇంకోటి లైక్ బర్న్స్ ఇంజురీస్, ఈ బర్న్స్ వల్ల దాంట్లో అంటే మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఎంత శాతం, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బర్న్స్ ఈజ్ డేంజరస్ టు లైఫ్? So basically, burns dangerous to life and it depends on the capability of the burn center which can treat. Okay. So basically, more than 30 to 40% burns until usually it is life threatening. Usually, but if the burn centers are capable in treating the patients, సకాలంలో బర్న్స్ క్రిటికల్ కేర్ అండ్ మంచి ఫ్లూయిడ్ థెరపీ అన్నీ ఇచ్చుకుంటే పేషెంట్స్ విల్ సర్వైవ్. ఇంకొకటి బర్న్స్ మనకి ఇంట్లో జరిగిన వెంటనే మనం దాన్ని ఐస్ వేయటం కానీ లేకపోతే వ్యాజ్లిన్ రాయటం కానీ చేస్తుంటారు. అవన్నీ చేయకూడదు. బర్నల్ రాయటం అన్నీ చేయకూడదు. నార్మల్ వాటర్లో కడిగి నార్మల్ వాటర్లో దాన్ని నీట్గా కడుక్కుని ఫస్ట్ ఏదైతే బర్న్స్ అంటే మనకు బేసిక్గా పైన క్లాత్ కూడా ఉంటుంది, మన క్లోత్సే బర్న్ అవుతుంది. సో ఏదైతే బర్న్ అవుతుందో ఆ క్లోత్స్ని ఆర్నమెంట్స్ మొత్తం తీసేయాలి. ఎందుకంటే మనం ఫైర్ ఆగిపోయినా కూడా అవి బర్న్ అవుతా ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాస్ట్ వస్తాయి. సో ఇమీడియట్గా ఆ ఏరియాలో ఉన్న క్లోత్స్ గిట్స్ అన్ని మొత్తం తీసేసి నార్మల్ వాటర్తో కడిగి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావాలి. బర్న్స్ పేషెంట్కి చాలా డిహైడ్రేషన్ ఉంటుంది స్కిన్ లాస్ వల్ల. అందుకని ఇమీడియట్ ఫ్లూయిడ్ థెరపీ ఇచ్చి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ తర్వాత స్లోగా చూసుకుని ఆ డిబ్రాయిడ్మెంట్ అని, తర్వాత చర్మం వేయటం, గ్రాఫ్టింగ్ అని అన్ని తర్వాత చేస్తాం. సో సో ఫైనల్లీ డాక్టర్ దామోదర్, లైక్ ఇప్పుడున్న వాళ్ళకు ఈ యాక్సిడెంట్స్ కానీ ఎలక్ట్రిక్ ఇంజురీస్, హైట్ నుండి పడడం కానీ ఇలాంటివి వాటిని ప్రివెంట్ చేయడానికి కొద్దిగా మన వ్యూవర్స్ కోసం ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు ఒకసారి? సో మెయిన్ థింగ్ యాక్సిడెంట్సే మన మోస్ట్ కామన్ ట్రామా. సో డ్రైవ్ ప్రాపర్లీ, డ్రైవ్ రెస్పాన్సిబుల్లీ, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి, అండ్ హెల్మెట్స్ పెట్టుకోండి, సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. అండ్ చిన్నపిల్లల్ని ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేయకూడదు. ఎక్కువ చిన్నపిల్లలే పైనుంచి కింద పడటం ఎక్కువ అవుతుంటుంది. సో పిల్లల్ని ఎప్పుడు కనపెడతా ఉండాలి. ఇంకోటి గొడవలు పడకూడదు. రోడ్ రేజ్ ఈ మధ్య చూస్తున్నాం. రోడ్ రేజ్ అనేది అంటే గొడవలు పడి రోడ్ మీద ఒకరికొకరు కొట్టేసుకోవడం, అంతా చిన్నగా తగిలినా కూడా కొట్టుకోవడం, అంతా ఇవన్నీ అవుతుంటుంది. సో డ్రైవ్ రెస్పాన్సిబుల్లీ అండ్ బీ కామ్. ఇంటి నుంచి వెళ్ళేప్పుడు, ఆఫీస్ నుంచి వెళ్ళేప్పుడు మనకి ఎప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంటే మన లైఫ్ కామ్గా ఉంటే డ్రైవ్ కామ్గా ఉంటుంది. ఇంట్లో వైఫ్తో గొడవపడి బయటకు వచ్చి, లేకపోతే ఆఫీస్లో బాస్ తిట్టాడు, ఫ్రస్ట్రేషన్ వచ్చి, సో ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. డ్రైవింగ్ బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా రూల్స్ ఫాలో అవ్వాలంతే. అండ్ పక్క మనిషి ఏమైనా తగిలితే బీ రెస్పాన్సిబుల్ అండ్ ట్రై టు సేవ్ ద పర్సన్. బీ ద ఫస్ట్ రెస్పాండర్. థ్యాంక్ యూ డాక్టర్ దామోదర్. థ్యాంక్ యూ సార్. అదండి ఈ వారం మన గెస్ట్ డాక్టర్ దామోదర్ గారితో ట్రామా గురించి, యాక్సిడెంట్స్ ఎలా ప్రివెంట్ చేయాలి, యాక్సిడెంట్ ఒకవేళ అయితే ఆ సైట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేషెంట్ని ఎప్పుడు హాస్పిటల్కి తీసుకురావాలి, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకున్నాం. అది వ్యూవర్స్, మరో వారం మరో డాక్టర్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Dutta Media. For more updates, please subscribe Dutta Media.